ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. మనం ఈ సాయంకాలం ఫాస్టింగ్ అనే దాని గురించి చూద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధమైన దేవ, సంపన్న స్తోత్రములయ్యా తండ్రి. మేము ఈరోజు ఫాస్టింగ్ గురించి తండ్రి, మేము ఎలా ఫాస్టింగ్ చేయాలి, మీరు ఎలా ఉండమని చెప్పారు, అయితే ఎలా ఉండకూడదు, అలా ఉంటే నష్టాలు ఏంటి అనే వాటిని మేము చూస్తుందాం కదా తండ్రి. మాకు అర్థవంతంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఆమె ఫ్రెండ్స్, ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఈ ఉపవాసం అనేది ప్రపంచంలో అన్ని మతాలు, అందరూ జనులు చేస్తూ ఉంటారు. అయితే నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫాస్టింగ్ అనగానే ఏంటో తెలుసా? వాట్ డిడ్ జీసస్ సే అబౌట్ ఫాస్టింగ్? దేవుడు ఉపవాసం గురించి ఏమని చెప్పాడు. అలాగే నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ వాట్ ఇట్ మీన్స్ టు ఫాస్ట్? మీలో ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా దాని గురించి? అసలు ఫాస్టింగ్ అని అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే ఏంటి? అసలు ఫాస్టింగ్ చేయమన్నారు కరెక్టే, ఎందుకు చేయమన్నారు, అసలు దాని అర్థం ఏంటి, అసలు ఏ కారణం చేత అది చేయమన్నారు అని ఆలోచించారా? ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం. మెనీ రిలీజియస్ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రాక్టీస్ ఇట్. చాలామంది మతాలు ప్రపంచవ్యాప్తంగా ఇది ఫాలో అవుతున్నాయి. తర్వాత, వాట్ డిడ్ జీసస్ సే అబౌట్ ఫాస్టింగ్ అండ్ వాట్ డస్ హిస్ టీచింగ్స్ మీన్ ఫర్ అస్? దేవుడు అసలు ఏమి చెప్పాడు ఫాస్టింగ్ అని, అయితే మనకి దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు దీనివల్ల, ఓకేనా? తర్వాత నెక్స్ట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జీసస్ ఫాస్టింగ్ వాజ్ ఎ కామన్ రిచువల్. దేవుడు ఇలా భూమి మీద వచ్చి సంచరించారు కదా దేవుడు మన కోసం, మన పాపం నుంచి విడిచిపెట్టాలని చెప్పి దేవుడు మానవ రూపం ఎత్తి వచ్చినప్పుడు ఆ దినములో ఫాస్టింగ్, ఉపవాసం అనేది రోజువారీ కార్యంగా ఉండిందంట దాదాపు. అయితే అది ఎందుకంటే డన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ పీపుల్ క్లోజర్ టు గాడ్, టు ఫైండ్ హిజ్ విల్ ఇన్ దేర్ లైఫ్స్. అయితే అది ఎందుకని చేసేవాళ్ళో తెలుసా? తను ఉపవాస ప్రార్థన అని చెప్పి జనమందరూ దేవుడి దగ్గర కూడి దేవుడికి దగ్గర అయ్యి దేవుడు మన జీవితంలో ఏమేమి చేయగలడు అనేవి తెలుసుకోవటానికి. ఇంకొకటి, దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో ఇంకా బలపరుచుకోవడానికి, విశ్వాసం బలపరిచి దానివల్ల విశ్వాసము బలపరుచుకోవటం ద్వారా కూడా ఉపవాసం చేయడానికి ఒక కారణం ఇది. అయితే మెనీ ఆఫ్ ద రిలీజియస్ లీడర్స్ అబ్యూజ్ ద ప్రొసీజ్యూర్ అండ్ యూజ్డ్ ఇట్ టు గెయిన్ రికగ్నిషన్ అండ్ పవర్. ఈ రోజుల్లో మనం ఎన్నోసార్లు చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు. రాజకీయ నాయకుల పదవుల కోసం ఉపవాసం, లేదా వాళ్ళ హోదాల కోసం ఉపవాసం, మా రాష్ట్రానికి తప్పు జరిగింది అని ఉపవాసం, మా క్యాపిటల్ తీసేసుకున్నారు అని ఉపవాసం ఫ్రెండ్స్. అందుకు కాదు ఫ్రెండ్స్ దేవుడు ఉపవాసం చేయమంది, అందుకు కాదు. ఉపవాసాన్ని దానికి వాడకూడదు. పోరాడితే తప్పు ఏమీ లేదు ఫ్రెండ్స్. పోరాడాలి, నిజం కోసం పోరాడాలి, నీకు జరిగిన అన్యాయం కోసం పోరాడాలి. కానీ ఉపవాసాన్ని చాలామంది ఆ రకంగానే చూస్తున్నారు. ఆ రకంగా చూడకూడదు ఫ్రెండ్స్. నీకు బాధ వస్తేనే ఉపవాసం చేయాలా? కాదు. అందరూ కూడా అన్యాయాలు జరిగితే బాధలు వస్తే ఉపవాసం చేస్తున్నారు. అలా అయిపోయిందంట లోకం అంతా. ప్రతి మతం కూడా అలా అయిపోయిందంట, ప్రతి మానవుడు అలా అయిపోయాడు అని ఈ విషయం చెప్తుంది మనకి. తర్వాత నెక్స్ట్, దిస్ ఈజ్ వేర్ ద స్టోరీ బిగిన్స్. అయితే ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. ఏంటంటే, మాథ్యూ సేస్, మత్తయి సువార్తలో ఏముందంటే, వెన్ ఎవర్ యు ఫాస్ట్ డు నాట్ పుట్ ఆన్ ఎ గ్లూమీ ఫేస్ యాజ్ ద హిపోక్రేట్స్ డూ. వెన్ ఎవర్ యు ఫాస్ట్, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం పూనుకుంటావో లేదా ఉపవాస దినాన్ని అనుకుంటావో అప్పుడు డు నాట్ పుట్ ఏ గ్లూమీ ఫేస్ అంటే దిగాలైన ముఖం. ఎప్పుడు కూడా నువ్వు దిగులుగా ఉన్న ముఖాన్ని పెట్టుకోకూడదు. అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆనందంగా ఉండమంటున్నాడు. ఉపవాస దినములో మనం ఆనందంగా ఉండాలి ఫ్రెండ్స్. యాజ్ ద హిపోక్రేట్స్ డూ. హిపోక్రేట్స్ అంటే ఏంటో తెలుసా? కపట మనస్కులు, ఒక రకంగా అన్యజనులు. అలా కూడా అన్యజనులు అంటే దేవుని నమ్ముకొని వాళ్ళు అని అర్థం. కపట మనస్కులు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేయాలి అనుకుంటావో ఆ దినమున నువ్వు తలంటుకొని నీట్గా రెడీ అవ్వాలి. నువ్వు
ముఖం మీద నవ్వు ఉండాలి. నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడే రెడీ అవ్వటమే కాదు ఫ్రెండ్స్, ఉపవాస దినమున కూడా అలా రెడీ అవ్వాలి. అంత ఆనందంగా నువ్వు నీట్గా రావాలి దేవుడి దగ్గరికి, హుందాగా ఉండాలి నువ్వు దేవుడి దగ్గర. ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? దేవుడికి కృతజ్ఞతాస్థుతులు. కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం? మనకి దేవుడు అన్నీ ఇచ్చి మనల్ని మంచిగా ఉంచాడు కాబట్టే కదా. మరి అలాంటప్పుడు నువ్వు దిగులు ఫేస్ వేసుకోవడం దేనికి? తల అంటుకొని నీట్గా రెడీ అయ్యి రావాలి దేవుడి దగ్గరికి. అది తర్వాత ఫర్ దే నెగ్లెక్ట్ దేర్ అపీరెన్స్ సో దట్ దే విల్ బి నోటీస్డ్ బై మెన్ దే ఆర్ ఫాస్టింగ్. చాలామంది అంట వాళ్ళ అపీరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తారంట. నెగ్లెక్ట్ చేయటం అంటే స్నానం చేయకుండా ఉండటం అలాంటివేమో, బహుశా జుట్టు కారుతున్న ఫేస్ వేసుకొని ఉంటామేమో, దిగులుగా ఉన్న ఫేస్ వేసుకొని ఉంటామేమో. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంట? మనుషుల యందు మెప్పు పొందడానికి చాలామంది ఫాస్టింగ్ అనే దాన్ని ఎంచుకుంటున్నారంట. మనుషుల యందు మెప్పు పొందడానికి ఫ్రెండ్స్, మనుషుల యందు మెప్పు పొందడానికి. బహుశా ఈ స్థితిలో నువ్వు నేను ఉన్నామేమో. సర్దిద్దుకోవాలనే కదా దేవుడి మాట పలుకుతున్నాడు. తర్వాత నెక్స్ట్, ట్రూలీ ఐ సే టు యూ దే హ్యావ్ దేర్ రివార్డ్ ఇన్ ఫుల్ఫిల్. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను చెప్పిన విధంగా మీరు చేసిన ఎడల మీకు దక్కాల్సింది నేను ఇస్తాను అంటున్నాడు. నేను ఇస్తాను. దేవుడు మనకి ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు ఫ్రెండ్స్. దేవుడు మనల్ని అన్యాయం చేయడానికి పుట్టించలా. దేవుడు మనల్ని బాధ పెట్టడానికి పుట్టించలా. దేవుడు మనల్ని కృంగ పెట్టడానికి పుట్టించలా. దేవుడు మనల్ని పాపాత్మల చేతిలో పెట్టడానికి పుట్టించలా. దేవుడు ఎవరన్నా మనల్ని హింసిస్తుంటే చూసి ఆనందించడానికి పుట్టించలేదు ఫ్రెండ్స్. దేవుడు మనల్ని ఆనందంగా బతకమని, నా కోసం బతకమని, నా పరలోక రాజ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి, ఆనందంగా బతుకుడి అని చెప్పి ఫ్రెండ్స్ మనల్ని పుట్టించాడు. ఒకరినొకరు క్షమించుకుంటూ ఆనందంగా ఉండండి అని పుట్టించాడు మనం. సో ఆయనకి ఆనందకరంగానే ఏ విషయమైనా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసా? బట్ యూ వెన్ యూ ఫాస్ట్ అనాయింట్ యువర్ హెడ్. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? అలా ఉండకుండా దిగాలు ఫేస్ వేసుకొని దిగులుగా ఆ కపట మనసుకులు ఉన్నట్లు ఉండకుండా, మనుషుల మెప్పు కోసం నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. వెన్ యూ ఫాస్ట్ అనాయింట్ యువర్ హెడ్. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అప్పుడు నీ తలని అభిషేకించుకోవడం అంటే తలస్నానం చేయమని. వాష్ యువర్ ఫేస్, మన ముఖం నీట్గా పెట్టుకొని ఉండాలి, ముఖం కడుక్కొని. సో దట్ యువర్ ఫాస్టింగ్ విల్ నాట్ బి నోటీస్డ్ బై మెన్. మనుషులకి ఇది తెలియకూడదు ఫ్రెండ్స్ మనం చేసేది. అలాంటి ఏం తెలుసా? నువ్వు కుడి చేత్తో చేసిన పని ఎడమ చేత్తో తెలియకూడదు అని చెప్పాడు దేవుడు తెలుసా? నువ్వు మంచి చేస్తే చెయ్యి, కానీ అది దేవుడికి తెలియాలి. దేవుడు చూస్తూనే ఉంటున్నాడు ఫ్రెండ్స్. మనం ఏది కూడా మనుషుల కోసం చేయకూడదు. నిన్ను నన్ను పుట్టించింది మనిషి కాదు, నిన్ను నన్ను పోషిస్తుంది మనిషి కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది మనిషి కాదు, నీకు శాలరీ ఇస్తుంది మనిషి కాదు, నీకు భోజనం పెడుతుంది మనిషి కాదు, నీ ఒంటి మీద గుడ్డ ఉందంటే మనిషి కాదు, నువ్వు ఈరోజు కూర్చున్న మంచం, నడుస్తున్న కాళ్ళు, తీసుకుంటున్న ఊపిరి, కొట్టుకుంటున్న గుండె, ప్రతి మనిషి కాదు ఫ్రెండ్స్ ఇచ్చింది, మనిషి కాదు, దేవుడు ఇచ్చాడు. సో దేవుడికి మాదిరికరంగా మనం ఉండాలి, కానీ మనుషుల మెప్పు కోసం కాదు. సో బట్ బై యువర్ ఫాదర్, ఎలా అంట, విల్ నాట్ బి నోటీస్డ్ బై మెన్, మనుషుల కోసం అయితే కాదు కానీ, బట్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ సీక్రెట్, రహస్యమందు ఉన్న తండ్రి కోసం మనం ఉండాలి ఉపవాసం. ఆయన గుర్తించే విధంగా మనం ఉండాలి, ఆయన చెప్పిన విధంగా మనం నడవాలి. అండ్ యువర్ ఫాదర్ హూ సీస్ వాట్ ఈజ్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు రహస్యంగా చేసిన ప్రతి వాటికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. రహస్యంగా తప్పులు చేసినా, ఏమి చేసినా ఫ్రెండ్స్, నువ్వు తప్పులు రహస్యంగా చేస్తున్నావు, మంచి ఎందుకు నువ్వు రహస్యంగా చేయవు? జనాల మెప్పు పొందటానిక రహస్యంగా చేయమేమో కాదు ఫ్రెండ్స్. మంచి కూడా రహస్యంగానే చేయాలి, మంచి రహస్యంగానే చేయాలి. అలాంటప్పుడు నువ్వు మంచి రహస్యంగా చేయనప్పుడు చెడు కూడా నువ్వు రహస్యంగా చేయొద్దు, అందరి ముందే చేయి. అది ఎందుకని చేయట్లా, ఇది ఎందుకని చేస్తున్నావు కదా, ఇది అనుకొని ఉంటారు. తప్పు అంటే భయం, మంచి అంటే భయం లేదు. ఎందుకని భయం లేదు ఫ్రెండ్స్? మనం చేసేది మంచి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఒకవేళ అందరికీ తెలిసేటట్టు అలా నువ్వు ఉపవాసం చేస్తావు, అందరికీ కనపడేటట్టు చేస్తే దేవుడికి అది ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నా కోసం నా బిడ్డ ఒంటరిగా ఉండి చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడికి టైం ఇచ్చినవాడు అవుతావు. అలా చేస్తే దేవుడికి నువ్వు ప్రైవసీ ఇచ్చినవాడు అవుతావు. మనం ఎంతోమందికి అనుకుంటాం కదా, అరే నాకు కొంచెం ఒంటరిగా వదిలేరా అని.
అలాగా నువ్వు ఒంటరిగా దేవుడి దగ్గరికి రావాలి. దేవుడితో నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, నీ బాధ, నీ నీ కోరికలు అవి నువ్వు దేవుడితో చెప్పుకోగలవు. ఒకవేళ నీ కోరికలు దేవుడి పరంగా లేకుండా వేరే పరంగా ఉంటే అది కూడా నువ్వు గమనించుకోగలుగుతావు ఒంటరిగా ఉంటే. సో ఎప్పుడు కూడా మౌన ధ్యానం అనేది ఉండాలి. ఆ మౌన ధ్యానంలోనే నువ్వు ఉపవాసం కూడా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ ఫాస్టింగ్? ఉపవాసం అంటే ఏంటి? అయితే నేను దీనికోసం వెతికినప్పుడు dictionary.com అనే ఒక వెబ్సైట్లో చూశాను. అయితే అది ఏం చెప్తుందంటే dictionary.com డిస్క్రైబ్స్ ద వర్డ్ ఫాస్ట్ యాజ్, అయితే అది ఇలా చెప్తుందంట. ఎలా? టు అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ఫుడ్. అబ్స్టైన్ అంటే ఏంటంటే మానుకోవటం. మనం తినే తిండిని ఆ రోజు వరకు మానుకోవటం, ఆ టైం వరకు మానుకోవటం అనేది ఉపవాసం. లేదా టు ఈట్ ఎనీ sparingly or of certain kinds of foods, especially as a religious observance. అయితే నిజమైన డెఫినేషను అలాగే లోకానుసారంగా ఇలా చేస్తారు అనే 2 డెఫినేషన్లు నాకు దొరికినాయి. అయితే ఒకటేంటో తెలుసా? నువ్వు ఆ రోజు తిండిని వదులుకోవటం అంటే దూరంగా పెట్టడం, అది ఒకటి. లేదా ఇంకొకటి లోకానుసారంగా ఏంటంటే తక్కువ తినటం లేదా కొన్ని మటుకే తినటం. చాలామంది ఉపవాసాలు చేసేటప్పుడు అన్నం తినట్లేదయ్యా, ఫ్రూట్స్ తింటున్నా, ఫ్రూట్స్ కడుపు నిండా తింటారు. అది కాదు ఫ్రెండ్స్ ఉపవాసం. డిక్షనరీని కూడా మార్చేసాం. అలా కాదు. ఉపవాసం అంటే నీ తిండిని నువ్వు దూరం పెట్టి వాటర్ తాగొచ్చు, వాటర్తో ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఉపవాసాల్లో కూడా కొన్ని ఉన్నాయి. తిండి తినకుండా ఉండటము ఉంది, తిండి తినకుండా ఉండటంతో పాటు వాటర్ కూడా తాగకుండా ఉండే ఉపవాసాలు కూడా ఉన్నాయి. అయితే తిండి తినకుండా అనేది మెయిన్ ఎయిమ్. మెయిన్ ఎయిమ్ అనేది సాలిడ్స్ తీసుకోకుండా లిక్విడ్ తీసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? సాలిడ్స్ తీసుకోవట్లా. ఏ సాలిడ్ తీసుకోవట్లా? అన్నం అనే సాలిడ్ తీసుకోవట్లా, ఫ్రూట్స్, న్యూడిల్స్ అనే సాలిడ్స్ మనం తీసుకుంటాం. అలా కాదు ఫ్రెండ్స్, సాలిడ్స్ తీసుకోకూడదు. తర్వాత నెక్స్ట్, వై ఫాస్ట్? ఎందుకని ఉపవాసం చేయాలి? ఎందుకనంటే ఫాస్టింగ్, గోయింగ్ వితౌట్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఈజ్ బోత్ నోబుల్ అండ్ డిఫికల్ట్. అయితే మనం ఉపవాసం అనేది ఎందుకు చేయాలి, ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి, అంటే ఏం వదులుకోవాలనేది చూసాం. తర్వాత ఉపవాసం అనేది ఎందుకు చేయాలి అంటే, ఈ ఉపవాసం చేయటం వల్ల మనకి తిండి కోసం కేటాయించిన టైము తిండికి కేటాయించట్లా. ఎందుకంటే మనం తిండి అనేది వదిలేసాం కాబట్టి, అదే ఉపవాసం అంటే కాబట్టి. అయితే ఆ టైంలో దేనికి కేటాయించాలి? ఇక్కడ ఏం చెప్తుంది? స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవుని ప్రార్థనలో నువ్వు టైం కేటాయించాలి. దేవునితో మాట్లాడటానికి మనం టైం కేటాయించాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ టైం కేటాయించాలి. దేవుడి కోసం టైం కేటాయించడానికి మనం తిండిని వదులుకోవటమే ఉపవాసం. అయితే ఈజ్ బోత్ నోబుల్ అండ్ డిఫికల్ట్. అయితే ఇలా నువ్వు తినకుండా ఉండి దేవుణ్ణి ప్రార్థించడం అనేదంట మానవుడికి బోత్ నోబుల్ అండ్ డిఫికల్ట్. ఏంటి? కీర్తిని తెచ్చిపెట్టిద్ది, అలాగే డిఫికల్ట్ అంటే కష్టంగాను మారిద్దంట. అంటే మనిషి అలా చేయలేడు. ఎందుకు చేయలేడు? మనకన్నీ తిని అలవాటైపోయింది. మన ఒళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేయడానికి అలవాటు పడిపోయింది. ఏదో ఒక పని అంటే తింటా ఉన్నప్పుడు అది అరగటానికే అలవాటు అయిపోయింది. అంతేగాని ఒకరోజు ఖాళీగా ఉంటే నేను ఉండలేను అని చెప్పిద్ది మనకి ఒళ్ళు. సో అలా మనం దాన్ని తయారు చేసాం. అందుకని మనకి డిఫికల్ట్. కీర్తి ఎందుకో తెలుసా? అలా తయారైనా కూడా మనం ఉండగలుగుతున్నాం. ఒక పూటైనా ఉండగలిగే వ్యక్తికి కీర్తి అనేది దేవుడి దగ్గర లభిస్తుంది ఫ్రెండ్స్. నీకు ఒక విలువ వచ్చింది దేవుడి దగ్గర, నీకు ఒక విలువ. అయితే ఇంకోటి చూద్దాం. ఇట్ గివ్స్ అస్ టైమ్ టు ప్రే, టీచర్స్ సెల్ఫ్ డిసిప్లైన్. ఫస్ట్ మనకి ఏంటి? దేవుడి దగ్గర మనం టైం గడపడానికి కొంత టైం అనేది మనం సమకూర్చుకుంటున్నట్లు విత్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే టీచర్స్ సెల్ఫ్ డిసిప్లైన్. మనకు ఒక డిసిప్లిన్ అనేది నేర్పించింది. ఎలాగా? రిమైండ్ అస్ దట్ వీ క్యాన్ లివ్ విత్ ఏ లాట్లెస్. అంటే ఏంటి? మనం తిండి లేకపోయినా బ్రతకగలం.
కొంచెమే ఉన్నా కూడా బతకగలం. ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తుంది. ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్, దేవుడి దగ్గరికి టైం కేటాయించుకుంటాం. నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం అధికంగా తింటున్నాం అనే ఆలోచన కూడా వస్తుందేమో బహుశా. అధికంగా తింటున్నాం, మితిమీరి తింటున్నాం, తిండి తగ్గించుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే బహుశా తిండి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు బాగానే ఉండిద్ది, తర్వాత మనం చేయలేం. ఎందుకో తెలుసా, ఉండలేనేమో అనిపిస్తుంది. అయితే నువ్వు ఇలా చేయటం వల్ల ఉండగలను అనే కాన్ఫిడెన్స్ ఇప్పిస్తాడు దేవుడు నీకు. దేవుడు సహాయం చేస్తాడు ఫ్రెండ్స్. నువ్వు దేంట్లో పోయినా నీకు సహాయం చేస్తాడు. అలానే పాపంలో కాదు. విత్ ఎ లాట్ లెస్ అండ్ హెల్ప్ అస్ అప్రిషియేట్ గాడ్స్ గిఫ్ట్. నువ్వు ప్రార్థనలో ఉంటే ఏం చేస్తావు తెలుసా? ప్రార్థనలో ఉంటే దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఏం చేసావు? దానికోసం తిండిని వదులుకున్నావు. అప్పుడు నీకేం తెలిసిద్ది? తిండి విలువ. నీకు ఆకలేసిద్ది, కడుపు కాలిపోతూ ఉన్నప్పుడు నీకేం తెలిసిద్ది? తిండి విలువ. మనకి ఎప్పుడైనా దేని విలువ ఎప్పుడు తెలిసిద్ది అంటే మన దగ్గర లేనప్పుడు. సో నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీ దగ్గర తిండి లేదు, సో దాని విలువ నీకు తెలిసిద్ది. కాబట్టి నువ్వు పక్కనోడు బాధ అర్థం చేసుకుంటావు, నీకు ఇచ్చినందుకు దేవుడిని నువ్వు స్తుతిస్తావు. రెండూ జరుగుతాయి. సో ఇది వై ఫాస్ట్ అంటే. ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం, జనరల్ పాయింట్స్. అయితే ఏంటంటే, జీసస్ వాజ్ నాట్ కండెమ్నింగ్ ద యాక్ట్ ఆఫ్ ఫాస్టింగ్. అయితే దేవుడు ఈ ఉపవాసం అనే దాన్ని ఖండించారు. ఎప్పుడు ఖండించారు? నువ్వు ఇలా కపట మనుషులుగా ఉండి జనుల మెప్పు పొందడానికి కోసం ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఖండిస్తాడు, ఆ శిక్ష నీ మీదకి వస్తుంది. అయితే ఫాస్టింగ్ వాజ్ మ్యాండేటరీ ఫర్ ఏ జూయిష్ పీపుల్. ఈ జ్యూస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫాస్టింగ్ కంపల్సరీ మ్యాండేటరీ అంట, ఈ సంవత్సరానికి ఒక్కసారి. అది ఎప్పుడో తెలుసా అండి? ఆన్ ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త దినమున జ్యూస్ కంపల్సరీ ఉపవాసం ఉంటారంట. అయితే ద ఫరీసెస్ అంటే ఏంటో తెలుసా? పరిసయ్యలు అంట వాలంటరీలీ ఫాస్టెడ్ ట్వైస్ ఎ వీక్. అయితే వీళ్ళంట వారానికి 2 రోజులు ఉంటారంట ఉపవాసం. ఎందుకో తెలుసా అండి? టు ఇంప్రెస్ ద పీపుల్ విత్ దేర్ హోలీనెస్, బట్ దే వర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ద రైట్ రీజన్స్, ఓన్లీ టు బి సీన్ యాజ్ ఏ రిలీజియస్ లీడర్. చాలామంది మీరు చూసే ఉంటారు. ఇది దేని గురించో తెలుసా? పాస్టర్లుగా ఉన్న వాళ్ళ కోసం, బహుశా పాస్టర్లా ఉన్న వాళ్ళ కోసం, లేదా మేము మత పెద్దలమని చెప్పుకుంటున్న వాళ్ళ కోసం, మేము మత బోధకులమని చెప్పుకుంటున్న వాళ్ళ కోసం. బహుశా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఉపవాసం? బహుశా ఇది వాళ్ళు చూసేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి. మీరు మనుషుల మెప్పు కోసం చేస్తున్నారా, లేకపోతే నేను పాస్టర్ని, నేను ఉండగలను, కావాలంటే చూడండి అని చెప్తున్నారా? నేను ఉండగలను అని కాదు, నన్ను దేవుడు ఉండనిస్తాడు అని చెప్పి చేయండి. నేను ఉండగలను కాదు, దేవుడు నాకు సాయం చేస్తాడని చెప్పి చేయి. డోంట్ వర్రీ. దేవుడికి తెలియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు మనుషుల్ని కాదు మనకు ప్రయారిటీ ఇవ్వాల్సింది, దేవుడికి ఇవ్వాలి. మీరు ఎప్పుడు మనుషులు అనేదే చూడకూడదు. అయితే ఈ జనులు అని దేవుడు ఏమంటున్నాడంటే, హ్యావ్ రిసీవ్డ్ దేర్ రివార్డ్ ఇన్ ఫుల్. ప్రతిసారి ఏమంటున్నాడు గమనిస్తున్నారా మీరు? అయితే నువ్వు దేనికోసమైతే చేస్తావో దాని ప్రతిఫలం నువ్వు పొందుతావు అని దీని అర్థం. ప్రతిసారి నువ్వు దేవుడి కోసం ఏది చేసినా దానికి ప్రతిఫలం వస్తుంది. అలాగే నువ్వు మనుషుల కోసం ఏది చేసినా నీకు ప్రతిఫలం వస్తుంది. అయితే ఆ 2 ప్రతిఫలాలు దేవుడి దగ్గర నుంచే వస్తాయి. నువ్వు మనుషుల కోసం చేస్తున్నావా, దానికి ప్రతిఫలం నీకు శిక్ష. నువ్వు దేవుడి కోసం చేస్తున్నావా, దానికి ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ, సహాయం అది వస్తుంది. అయితే ఫాస్టింగ్ ఇన్ సీక్రెట్ అనేది నేను ఒకటి రాసుకున్నాను, రహస్యంగా ఉపవాసం అనేది. అయితే జీసస్ కమెండెడ్ యాక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ డన్ క్వైట్లీ అండ్ సీక్రెట్లీ. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? యేసు నిశ్శబ్దంగా మరియు హృదయపూర్వకంగా చేసిన ఆత్మ బలిదాన చర్యలను ప్రశంసించాడు. మనం ఎప్పుడు కూడా మౌన ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ఎవరికి ఏమీ తెలియకూడదు అంటే అలాగ తెలియాలి అని చెప్పారనుకోండి, మన మనసులో బహుశా ఇది వచ్చేసింది. ఏమొస్తుందంటే, వీడు ఫాస్టింగ్ బాగా చేస్తాడు అనుకోవాలి అని. దేవుడు తెలియకూడదు అని ఎందుకు అంటున్నాడో తెలుసా?
నీ బహుశా ఇలాంటి దుష్ట తలంపులు మనలో రాకుండా ఉండటానికేనేమో. మరి దేవుడి ప్రణాళిక మామూలుది కాదు ఫ్రెండ్స్, మామూలుది కాదు. మనుషుల్ని సృష్టించిన వాడికి మనుషుల గురించి తెలియదా? తెలుసు. అది అయితే ఇంకొకటి, హీ వాంటెడ్ పీపుల్ టు అడాప్ట్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఫర్ ద రైటియస్ రీజన్స్, నాట్ ఫ్రమ్ ఏ సెల్ఫిష్ డిజైర్ ఫర్ ప్రైజ్. అయితే దేవుడు ఇలాంటి ప్రజలకి అలవాటు పడాలి అని దేవుడు ఎందుకని కోరుకుంటున్నాడో తెలుసా? స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మ సంబంధమైన వినయం కలిగి ఉండటానికి దేవుడి దగ్గర విధేయత కలిగి లేకపోతే మన నమ్మకం వేస్ట్, మన ఆత్మీయ జీవితం వేస్ట్, నువ్వు మారు మనసు పొంది వేస్ట్. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మీకు కరెక్ట్ రీజన్ తెలియాలి. నీకు కరెక్ట్ రీజన్ తెలిస్తే నువ్వు మంచి దారిలో నడవగలవు. నీ కరెక్ట్ విషయం తెలియపోతే నువ్వు తొలగిపోతావు. సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్పిరిచువల్ డిసిప్లిన్ కోసమే మీరు ఉపవాసం ఉండాలి అని చెప్తున్నాడు. అంతేగాని నాట్ ఫ్రమ్ ఏ సెల్ఫిష్ డిజైర్ ఫర్ ప్రైజ్, నువ్వు లోకానుబద్ధంగా కొనియాడపడటానికి కాదు చేయాల్సింది, దేవుణ్ణి కొనియాడటానికి చేయాలి. మనం వేరే వాళ్ళ చేత కొనియాడబడటానికి కాదు, కానీ దేవుడు మన చేత కొనియాడపడటానికి మనం ఉపవాసం అనేది చేయాలి. నెక్స్ట్, క్రైస్ట్ సేస్ టు గో అబౌట్ యువర్ నార్మల్ డైలీ రొటీన్ వెన్ యూ ఫాస్ట్. చాలామంది ఉపవాస దినముల్లో, లేదు సార్ నేను రాను సార్, నాకు ఉపవాస దినం ఉంది, నేను ఈరోజు చేయలేను, కంపల్సరీ ఉండాలి అని బహుశా అలా ఉంటున్నారేమో. బహుశా చాలామంది ఉపవాస దినం అనే పేరు చెప్పుకొని పనులు చేయకుండా సెలవులు పెడుతున్నారేమో. బహుశా ఉపవాస దినం అని చెప్పుకొని దేవుడికి రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన చేయకుండా ఉన్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఉపవాస దినమున కూడా మీరు విశ్రాంతి దినముగా మర్చుకోకుండా నార్మల్ డైలీ రొటీన్లోకి వెళ్ళాలి. ఉపవాసం ఉన్నా కూడా డోంట్ మేక్ ఏ షో ఆఫ్ ఇట్. నువ్వు గర్వంగా ఇది చూపించుకోకూడదు. నువ్వు నిజంగా చేసే దేవుడి కోసమైతే దేవుడికి తెలిసిద్ది. మన అంతరంగాలు తెలిసినవాడు దేవుడు. అయితే ఇప్పుడు నేను కొన్ని డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నా. దేనికో తెలుసా? వర్షిప్ వర్సెస్ ప్రైడ్. వర్షిప్ అంటే ఆరాధన, ప్రైడ్ అంటే అహంకారం. ఆరాధన వర్సెస్ అహంకారం చూద్దాం ఇప్పుడు. అయితే యాజ్ వీ హ్యావ్ సీన్ త్రూ ద లాస్ట్ ఫ్యూ ప్యాసేజెస్ ఆఫ్ మాథ్యూస్, అయితే ఇందాక మనం చూసిన మాథ్యూ దాన్ని బట్టి జీసస్ ఈజ్ షోయింగ్ హౌ ప్రైడ్ కెన్ గెట్ ఇన్ అవర్ వే ఆఫ్ ట్రూ వర్షిప్. అయితే మన నిజమైన ఆరాధనలో అహంకారం ఎలా ఉంటుందో యేసు చూపిస్తున్నాడు. అయితే మనం అహంకారం కలిగి ఉండకూడదు ఎప్పుడు. అయితే అహంకారం దేంట్లో కలిగి ఉండాలి తెలుసా? నేను దేవుడి కోసం ఉపవాసం ఉండాలి, మనుషుల కోసం కాదు, దాంట్లో ఉండాలి అహంకారం. అలా అహంకారం ఉండాలి అని దేవుడు చూపిస్తున్నాడు. వాటిలో ఉండాలని అహంకారం చూపిస్తున్నాడు దేవుడు. అంతేగాని నేను దేవుడు మనుషుల మెప్పు పొందాలి, మనుషుల కోసం ఉపవాసం ఉండాలి, అలా కాదు ఫ్రెండ్స్. అహంకారం ఆ ప్రైడ్ ఉండకూడదు మనకి. దేవుడి దగ్గర మనం ఉపవాసం ఉండాలి, దేవుడు మనకి ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞత చెల్లించాలి అనే అహంకారం ఉండాలి. కానీ మనం కృతజ్ఞత భూలోకంగా పొందాలి అనే అహంకారం ఉండకూడదు. ఓకేనా? వీ హ్యావ్ టు అబాండన్ ద నీడ్ ఫర్ రికగ్నిషన్ వెన్ వీ డూ సంథింగ్ ఫర్ గాడ్. అంటే మనం భగవంతుడి కోసం ఏదైనా చేసినప్పుడు గుర్తింపు అవసరం మానేయాలి అని అర్థం. అంటే ఏంటో తెలుసా? వీ హ్యావ్ టు అబాండన్ ద నీడ్ ఫర్ రికగ్నిషన్ వెన్ వీ డూ సంథింగ్ ఫర్ గాడ్. మనం భగవంతుడి కోసం ఏదైనా చేసినప్పుడు గుర్తింపు అవసరం మానివేయాలి. ఇంకోటి, లార్డ్ హెల్ప్ us టు బీ మోర్ హంబల్. అంటే మరింత వినయంగా ఉండటానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. బహుశా ఉపవాసం ఉండేటప్పుడు ముందు మనం దేవుడా ఈ రోజంతా ఉంటానయ్యా అని అనుకొని బహుశా మధ్యలోనే ముగిచ్చేస్తామేమో నేను. మనం గమనించుకుందాం. మనం దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. సో దేవుడే మనల్ని ఆత్మీయ జీవితంలో వినయంగా ఉండేటట్టు తీర్చి ఆ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని నిన్ను చేయి పట్టుకొని దాటిస్తాడు. దేవుడు నిజమైన దేవుడు కాబట్టే మన చేయి పట్టుకుంటున్నాడు. ఆయన నిజమైన మానవుడు కాబట్టే మన భుజం మీద చేయి వేస్తున్నాడు. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.
ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, అతి పరిశుద్ధమైన దేవ, సంపన్న స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, మేము ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేవి చేసి ఆ ఉపవాస సమయంలో మేము మీతో కనెక్ట్ అవ్వాలి అనే మాటలు గుర్తించాము తండ్రి. అయితే మేము ఈసారి ఉపవాసం ఏది చేస్తుండగా మా జీవితంలో ఈ విషయాలు మేము చేయలాగు సహాయపడమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్.